హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు కీలుగుర్రము. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీద పడ్డ జంకేవాడు కాదు. పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఒక ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమా శిల్పులకు ఎక్కళ్ళని నవ్వొచ్చింది. ఆ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి. భలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి. ఏమి గుర్రం అనుకున్నావేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్లతో నీకెందుకు కానీ దీన్ని ఎంతకిస్తావు నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు, ఎందుకు వచ్చిన బాధ, పొండి పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలి గుర్రం. ఇది కనుమూసి కనుదెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతు కనుక్కొస్తుంది అన్నాడు ముదివగ్గు. టట్ టట్, అంతా అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతం ఉంది. దాని మీద మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా, చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడుపులాగా ఉన్న మేట నొక్కాడు. గుర్రం ఆగమేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నించున్నాడు. నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో, నాకు ఆ కీలు గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ళ ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలను ఎలా ఇవ్వటం నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజిషా అన్నాడు, నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికి ఆసక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవడం, నేను పరీక్షిస్తా అని ఫిరోజిషా ఏకాఎక్కి వెళ్ళి కీలుగుర్రం ఎక్కి మేట నొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నమైంది, ఆచూకీ లేదు. సాయంత్రమైంది, అయిపు లేదు. పొద్దుగూకింది, ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా, వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి, తర్వాత చూద్దాం అన్నాడు. నవాబు శిల్పిని తీసుకెళ్లి భటులు జైల్లో తోశారు. ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రం మీద వాయు వేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానో అని కిందకు చూశాడు. మనుషులు కనిపించలా, చెట్లు కనిపించలా, తన కోట కనిపించలా. చందనగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది. దానితో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆగకుండా పైకి పోతూ ఉంది. ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితుల జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగం మనోవేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా ఫిరోజిషాకు జిడుపు తగ్గింది. గుర్రాన్ని కిందికి దించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మేట ఉండి తీరాలనుకున్నాడు. జూలులో వెదికాడు, కనిపించలా. జీను పక్కన ఉన్న చీలను తిప్పి చూచాడు, లాభం లేకపోయింది. చివరికి విసిగెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తక్కి మెల్లగా కిందకి దిగసాగింది.
అప్పటికి అతని ప్రాణాలు కుదురపడ్డాయి. గుర్రపు చెవులు రెండు ఇంకా గట్టిగా వెనకకు లాగాడు. చర్రునాది కిందకి దిగసాగింది. అలా దిగి దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా పొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. ఫిరోజీ షా మెట్లు దిగి 7వ అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో దగదగ మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికెళ్ళాడు. అక్కడ ఒక హంసతులికా తల్పం మీద రాజకుమార్తె పండుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికెత్తులు పండుకొని నిద్రపోతున్నారు. ఫిరోజీ షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో అనుకున్నాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడు అదంతా నిజమని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తళతళ మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతను చూచింది. ఫిరోజీ షా ఆమెను పక్కకు తీసుకెళ్లి తనకదంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెండ్లాడవలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతని ప్రేమించింది. రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రం ఎక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు. మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూతురును అంతఃపురానికి తీసుకువెళ్ళడానికి ఫిరోజీ షా మనస్సు ఒప్పుకోలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడి తోటలోని బంగ్లాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి మిమ్ము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివును లేచిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలివ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది. ఈ వార్త విని ఫిరోజీ షా దిగాలు పడ్డాడు. రాజపుత్రి లేక తాను బతకడం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలిగనడకను బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు చెవులు పడ్డది. అతను చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికివేశాడు. గ్రీసురాజు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు. రాజు బలాత్కారం నుంచి తప్పుకోవడానికి పిచ్చెత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చే వాళ్లను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులు ఇప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితే కదా అసలు కుదరడానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజీ షా ఊళ్ళు దాటాడు, ఊకాలు దాటాడు. చీమల దొరని చిట్టడివి, కాకుల దొరని కారడివి దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజీ షా వైద్యుని వేషంతో రాజు దగ్గరికి వెళ్ళి నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. కొత్త వైద్యుని చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వేయాలి, మంత్రాలు చదవాలి. అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్ళు గడిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజీ షా. ఆ భాగ్యానికి 10 సంవత్సరాలు ఎందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది, దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజీ షా పాచిక పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజీ షా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి నాటి రాత్రి బెంగాల్ రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ 100 ఏళ్ళు బతికారు. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.